ఏ పావని ఏంటది? అత్తయ్య గారు, అది మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చింది కదా, అప్పుడు కృష్ణుడి బొమ్మ బాగుందని చెప్పింది. రేపు వాళ్ళది పెళ్లి రోజు ఉంది, అందుకే సేమ్ ఇలాంటి బొమ్మనే గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. అబ్బో, మీ కోడలేదు గిఫ్ట్ తెచ్చినట్టుందిగా. నువ్వెవరికి గిఫ్ట్ లేవు గానీ మీ కోడలు పల్లె గిఫ్ట్లు ఎత్తది అనుకుంటా అందరికి. గిఫ్ట్ సుప్రజ రా కూర్చో. ఎంతైంది కాంతమ్మక్క గిఫ్ట్? నాకేం తెలుసు. అదేంటి నీకు చెప్పకుండా మీ కోడలు తెత్తదా ఏంటి? నువ్వు నీ పరాచకాలు చెప్పు. అయ్యో, నాకెందుకు తెలీదు. నేనే గిఫ్ట్ తెచ్చుకోమని 5,000 ఇచ్చాను. నా పర్మిషన్ లేకుండా నా కోడలు ఏం చేయదు సుప్రజ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకొస్తే అత్తయ్య ఏమనట్లేదు. అయితే నెక్స్ట్ టైం నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఇలానే ప్లాన్ చేయాలి. మా ఇంట్లో ఏం జరిగినా ఏం తెచ్చుకున్నా అందరికంటే ముందు నీకే బాగా తెలిసిద్ది కదా సుప్రజ. నీ గుండె చెప్పు, నాకు తెలీదా కాంతమ్మక్క? సుప్రజ చెప్పవే. నువ్వు పెట్టవే. ఏంటా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? వచ్చి తుడువు. ప్రత్యేకంగా చెప్పాలా మళ్ళీ? సరే సరే అత్తయ్య గారు. అయ్యో అబ్బా. అయ్యో అత్తయ్య గారు, ఏమైంది? అదేంటి అత్తయ్య గారు అలా పడ్డారు? నీళ్ళున్నాయని మీకు తెలుసు కదా, చూసుకొని నడవచ్చు కదా. ఏంటో చూసుకొని నడిచేది? ఎమటే దొరిచింటే నేను పడేదాన్ని కాదుగా. అదేంటి అత్తయ్య గారు, బట్ట తీసుకురావడానికే కదా వెళ్ళాను, ఈ లోపల మీరే జారి పడ్డారు. ఇందులో నా తప్పేముంది? నీ తప్పేం లేదా? అంటే నేను పడేదాకా ఉండాలా? ఎమ్మటే తెచ్చి చూసే పని లేదా? ఈ మధ్య ఉద్యోగం చేస్తున్నావని పొగరు తలకెక్కిందే నీకు. సరే అత్తయ్య గారు, నాదే తప్పు, లేయండి. నేను లేయగలను. అత్తయ్య గారు ఏం నడిచేస్తున్నా? లేపో. అమ్మా బాగున్నానమ్మా. సరే పంపిస్తున్నాను చూడు. వచ్చా చూడమ్మా, 20,000. 20,000? నా ఇల్లు మొత్తం గుల్ల చేస్తుంది. చెప్తాను దీని పని. సరే ఉన్నా. ఎవరినడి పంపించావే? ఇంటిని దోసి పెడుతున్నావు పుట్టింటోళ్ళకి. అమ్మో, 20,000 వేసావా నన్ను అడగకుండా మీ అమ్మలకి? అయ్యో, అవి మన డబ్బులు కాదు అత్తయ్య గారు. మొన్న మా తమ్ముడు నా దగ్గర పెట్టుకోమని డబ్బులు వేసాడు. ఈ రోజు మా మమ్మీకి ఏదో అవసరం ఉండి మా తమ్ముడిని అడిగిందంట. మా తమ్ముడేమో పావని దగ్గర ఉన్నాయి, పావనిని అడుగు అని చెప్పాడు. అందుకే నేను వేసాను. ఎవరిని మబ్బి పెడతావే? మీ తమ్ముడు వేయాలనుకుంటే డైరెక్ట్ గా మీ అమ్మకేస్తాడు, నీకెందుకు వేస్తాడు? లేదత్తయ్య గారు, ప్రామిస్ గా మా తమ్ముడే పంపించాడు. చూడండి, నేను అవే అమ్మకు పంపించాను. సరే సర్లే, తగలేడు. ఆగు. ఎన్ని గంటలకు రావాల్సిందని ఎన్ని గంటలకు వస్తున్నావు? ఇంట్లో వంటలు ఎవరు చేయాలా? అంటే మీకు తెలిసిందే కదా అత్తయ్య గారు, ట్రాఫిక్ చాలా ఉంటుంది టైంలో. తెలుసు. మరి అలాంటప్పుడు ముందే బయలుదేరొచ్చుగా. లేదత్తయ్య గారు, టైంకే పంపిస్తారు, ముందు పంపించారు కదా అలాగా. ఇలాంటి కొంట సాకులు చెప్పడానికి మాత్రం ఏమాత్రం వెనకాడవే. ఎందుకు అటు అర్థంలో? మీకు తెలియదులే, మీరు ఊరుకోనండి. అసలే బీపీ అయ్యే, టయాన్ని తినకపోతే కళ్ళు తిరిగి సస్తాయే. ఇప్పుడు ఎంతైందా టైము? 7 కదా. పాపం పొద్దుగూకులు కష్టపడి వచ్చింది, చేస్తదిలే నిదానంగా. సరేలమ్మా, లోపలికి వెళ్ళు. ఇప్పుడు దాకా కొడుకులు ఇద్దరే సపోర్ట్ చేస్తున్నారు దానికి అనుకున్నా. ఇప్పుడు నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా? ఎవడన్నా తగలడండి అందరూ. దీనికి తన్నే కోడలు వచ్చింటే తిక్క కుదిరేది. వదిన గారు బాగున్నారా? బానే ఉన్నా, కూర్చో. పావని, మీ పెద్దమ్మ వచ్చింది చూడు. పెద్దమ్మ బాగున్నావా? బాగుండ పెట్టగా వచ్చింది. ఇంకేం పెద్దమ్మ, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? వైష్ణవి బాగుందా? అందరూ బాగున్నారమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను పెద్దమ్మ. చిన్న పని నుండి వచ్చానమ్మా, సాయంత్రానికి వెళ్ళిపోతాను. అదేంటి పెద్దమ్మ, ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా? లేదులమ్మా, ఇంటి దగ్గర పనులున్నాయి. వైష్ణవి ఏమో కోచింగ్ నేర్చుకోవాలి హైదరాబాద్ లో అంటుంది. సరే అని నేను హాస్టల్లో అంటున్నాను. లేదు, నేను అక్కయ్య దగ్గరే ఉంటాను అంటుంది. ఊరుకుంటే పెద్దమ్మ, అక్క నేను ఉండగా చెల్లి హాస్టల్లో ఉంటుందా?
ఏం పర్వాలేదు, అక్కిళ్ళు అయితే ఒకటి, చెల్లెళ్ళు అయితే ఒకటి ఏం కాదు. కావాలంటే నా దగ్గరే ఉంచుకుంటాను, మా ఇంట్లోనే ఉంటది. మా ఇల్లా? నీ అబ్బ రాసిచ్చిన ఇల్లా ఇదేమన్నా? అసలు నువ్వు ఇంట్లో ఉండటమే దండగా అనుకుంటుంటే మళ్ళీ మీ చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నావా? అయినా నా పర్మిషన్ లేకుండా నీ పోడి పెట్టమేంటే? అదేంటత్తయ్య అలా అంటారు? బయట అసలే రోజులు బాలేవు. ఆడపిల్ల ఒకటే బయట ఉంటే బాగోదు కదా. అందుకే మన పిల్ల మన దగ్గర ఉంటే మంచిదని చెప్పి ఇక్కడ ఉండమని చెప్తున్నాను. ఎవరికే మంచిది? నువ్వేమో పొద్దున్న ఎత్తి తుర్రుని ఆఫీస్కి పోతూ, ఆవిడేమో చదువుకు పోయిద్ది. నీ మొగుడు ఆఫీస్కి, వాడు కాలేజ్కి. మీ అందరు కొండ పెట్టడానికి నేను ఆయానా? సర్లేండి అత్తయ్య గారు, ఎంతైనా ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. పెద్దమ్మా, నువ్వు నెలకు 10,000 ఇస్తాను, చెల్లి నీ దగ్గర పెట్టుకో అన్నావు కదా. అదేదో హాస్టల్లోనే కట్టేసేయి. 10,000 ఇస్తున్నావు అంటే బంగారంలా చూసుకుంటారు. అమ్మో 10,000? ఓ మంచి పొచ్చీర వస్తుంది నాకే. సరేలే, పైగా ఆడపిల్ల అంటున్నారు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఏంటి నాకు? ఇక్కడే ఉంటదిలే, పంపించండి వదిన గారు. అలాగే నెల నెల నా బ్యాంక్ అకౌంట్ లో పడిపోవాలి డబ్బులు. అమ్మో 10,000 నేను ఎక్కడ పంపాలి? నువ్వు ఊరుకుంటే పెద్దమ్మా, ఆవిడేమన్నా కూడా ఊ అని చెప్పు, నేను చూసుకుంటా. అలాగే వదిన గారు. ఏంటి అలాగే కూర్చొని పెట్టి మాట్లాడుతున్నావు? పాప మీ అన్నని పడి వచ్చింది మీ పెద్దమ్మ, లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. సరే అత్తయ్య గారు, దా పెద్దమ్మా. సరే పావని, వెళ్ళొస్తాను. సరే పెద్దమ్మా. పానే ఉండు, మీ పెద్దమ్మని అలాగే పంపిస్తావా? చీర తెస్తా ఉండు. మా అత్తయ్య గారికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది? మా అత్తలో మార్పు వస్తే నాకు అదే కావాలి, ఇంకా చాలు. ఇదిగోండి వదిన గారు చీర. ఈ చీర నీకు సరిపోదులే గాని నీ కూతురికి ఏదన్నా డ్రెస్ కుట్టించుకో. ఏంది పావని ఈ చీర? సరే ఏదో ఒకటి ఉన్నది పెట్టిందిలే అనుకుందాము, కానీ ఆ డైలాగులేంటి? నీకు సరిపోదు, నీ కూతురుకు గుట్టించుకో. మీ అత్త ఇంక మారదా? ఎంత పొగరు మీ అత్తకి. నీకు తెలిసిందే కదా పెద్దమ్మా, ఆవిడ ఇంక ఈ జన్మలో మారదులే. ఇప్పుడే మారిందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ లోపే ఇలా మాట్లాడి అందరినీ హర్ట్ చేస్తుంది. సర్లే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా పెద్దమ్మా. సరే పావని. అత్తయ్య గారు, టాబ్లెట్స్ వేసుకోండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అవుతుంది. కళ్ళు నెత్తికెక్కాయా? బంగారం లాంటి చీర పాడు చేసావు. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? మీ చేతికి ఇచ్చిన తర్వాత మీరే కదా పోసుకున్నారు మీద. అంటే నా మీద నేనే పోసుకొని నిన్ను అంటున్నానంటావా? మాటకు మాట బాగా ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకున్నావు. ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించింది? సరేలే అత్తయ్య గారు, నాదే తప్పు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఆగు. అత్తయ్య గారు. ఏంటి లేటు? టైం ఎంత అయింది అనుకుంటున్నావు? 9 అయింది అత్తయ్య గారు. మరి 9 గంటల దాకా ఏం చేస్తున్నావు? చూస్తున్నా ఈ మధ్య నాటకాలు బాగా ఎక్కువైపోయినాయి. రోజు లేట్ గా ఇంటికి వస్తున్నావు. ఇలా లేట్ గా వస్తావు, అయ్యి సాకులు చదువుతావని నేను ఉద్యోగంలో జారొద్దు అని చెప్పా. అంటే ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉన్నింది అత్తయ్య గారు. అది చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. వెళ్తావే, ఎందుకెళ్ళావు? నా కొడుకు జీతం మొత్తం నీ షాపింగ్లకే తగలబెడుతున్నావు. అయ్యో అలా ఏం లేదు అత్తయ్య గారు, ఈ రోజు నా ఫస్ట్ శాలరీ పడింది. దానికే మీకు మా అమ్మకి కలిపి 2 శారీస్ తీసుకున్నాను. మీకేమో పట్టు చీర తీసుకున్నాను, అమ్మకేమో నార్మల్ కాటన్ శారీ తీసుకున్నాను. సర్లే, అయినా మీ అమ్మకి నాకు పోటీనా? ఇద్దరికి తీసుకోవాలి నా చీరలు. నాకు ఒక్కదాన్ని తీసుకోకూడదా? అయ్యో, మీకు మా అమ్మకి పోటీ ఎందుకుంది అత్తయ్య గారు? మీకేమో 5,000లో తీసుకున్నాను, మా అమ్మకేమో 500లోనే తీసుకున్నాను. సర్లే, ఆ ఇట్టిచ్చి లోపలికి తగలేడి ఆ వంట సంగతి ఏందో చూడు. ముష్టి ఏదో చీర. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్. ఏంటమ్మా? ప్రసాద్, ఏంటమ్మా? ఏం వినిపించట్లేదా? నీ చెవులు ఏమన్నా కాకలేత పోయినాయా? ఏ నాటి నుంచి పిలుస్తుంటే పలకట్లేదు? నేను ఏంటమ్మా అని 10 సార్లు చెప్పాను, నీకే వినిపించట్లేదు. అయ్యో, ఇప్పుడు దాకా పెద్దోడు అక్కడే ఎదురు చెప్తున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా ఎదురు మాట్లాడుతున్నావా చిన్నోడా? అయ్యో అమ్మా సారీ అమ్మా ఏంటో చెప్పు. ఆ బెడ్రూమ్ లో నా అద్దాలు ఉన్నాయి, తెచ్చివా? అయ్యో, ఇప్పుడే కదా బెడ్రూమ్ నుంచి వచ్చాను. ముందే చెప్పు, నేనే తెచ్చేసేవాడిని కదా. నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. నేను నీకు పెద్ద తలనొప్పి అయిపోయానన్నమాట. నీకు తలనొప్పులు తెప్పించి అట్లా పనులు చేస్తున్నానా? అయ్యా దేవుడా, నా మాట ఎవరు? అమ్మా నీకు దండమమ్మా, తెస్తాను. నా కొడుకు బంగారం తీసుకురా. చిన్న,
ఈ రోజు మా చెల్లి ఊరు నుంచి వస్తుంది. తనకి అడ్రస్ సరిగ్గా తెలీదు. నువ్వే రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తావా? ఓకే వదినా. సరే సరే చిన్న, నేను వెళ్ళొస్తాను. చెల్లిని తీసుకురావడం మర్చిపోకే. ఓకే. అదేంటి వదినా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు? లేదు చిన్న, టైం అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక్క పూట ఇప్పుడు టిఫిన్ చేయకుండా వెళ్ళినంత మాత్రాన ఆవిడేం చచ్చిపోదులే, పోని. ఇదిగో వదినా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు తిను, మళ్ళీ హెల్త్ పాడైపోద్ది కదా. సరే చిన్న, థ్యాంక్ యూ. చిన్నదినా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. అమ్మ చాలా గయ్యాలు. అమ్మతో జాగ్రత్తగా ఉండు. ప్రసాద్, నేను మీ వదినంత సాఫ్ట్ కాదురా. ముందు ముందు నువ్వే చూస్తావుగా. సరే చూద్దాం. అమ్మ, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. అత్తయ్య గారు. సేమ్ లక్కలాగే ఉంది కదా ఈ పిల్ల కూడా. సరేలే. అదేంటి ముందు ముందు చూపిస్తానని చెప్పేసి ముందే కాలు మీద పడిపోయింది? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. అయ్యో, నువ్వు మీ అక్కలాగా కాదాలుందే, చాలా మంచి పిల్లలాగున్నావు. సరే అమ్మా, వెళ్ళు లోపలికి. చాలా మంచి పిల్లలుందిరా, జాగ్రత్తగా చూసుకో. ఏ వైష్ణవి, ఎలా ఉన్నావు? అక్క, నేను బాగున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు? మీ అక్కకేమి మహారాణిలా ఉంది. కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాను. అసలు నా అలాగ చూసుకుంటే అత్తగారు ఈ చుట్టుపక్కల ఎతికినా కానీ దొరకరు. కానీ మీ అక్కే నన్ను అస్సలు పట్టించుకోదు. ఆఫీస్ నుంచి లేట్ గా వస్తుంది, టయానికి అన్నం కూడా పెట్టదు. టార్చర్ చూపిస్తుంది అనుకో, కానీ నువ్వు మాత్రము ఇంట్లోకి రాగానే నా కాళ్ళకి దండం పెట్టావు. ఎంత పద్ధతి! నీలాంటి పిల్ల నా కోడలు ఏంటో బాగుండేది. ఈ ముచ్చు మొహం వచ్చింది నా ఇంటి కోడలుగా. ఇన్నేళ్ళైంది నువ్వు ఇంటికి వచ్చి. ఏ నాడన్నా నా కాళ్ళకి దండం పెట్టుకున్నావా? మీ చెల్లెల్ని చూసి నేర్చుకో. అక్క, నేను వెళ్ళిపోయే లోపు మీ అత్తకి చుక్కలు చూపించేసి వెళ్తాను. నువ్వు మాత్రం ఏం మాట్లాడుకో. సరే మా అత్తయ్య, జాగ్రత్త. ఏ ప్రసాదు, నాకు తెలుసు ఎంతైనా మీ మమ్మీనే, కానీ మా అక్క జోలికి రాకుండా నేను చూసుకుంటా. మధ్యలో అడ్డొచ్చా అనుకో, ఇద్దరు కలిపి చుక్కలు చూపిస్తా. సరే చిన్నదినా, నా ఫుల్ సపోర్ట్ నీకే. అది